నేను సుప్రీంకోర్టులో పిల్లు వేశానండి. ప్రార్థన ఏంటంటే ఇమీడియట్గా రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల పొలిటీషియన్ అయ్యిండు కూడా ఇర్రెస్పాన్సిబుల్గా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ నెయ్యి కల్తీ కాకుండానే అబద్ధాలు చెప్తున్నారని సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసింది నిన్న కోర్టు 3లో. 2 సిట్ ఎంక్వైరీ వేయడం ఏంటి? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట, నేనే దొంగతనం చేశానా అని. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఏంటి? ఆయన్ని ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? అప్పుడు కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ హోమం విషయంలో సిట్ ఎంక్వైరీ చేస్తే ఇదే సుప్రీంకోర్టులో ఇదే చీఫ్ జస్టిస్ గారి ముందు నేను వాదనలు వినిపించాను లాస్ట్ ఫిబ్రవరి మార్చిలో. సో కనుక ఇప్పుడు ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ విషయంలో. ఎందుకు నాకు తెలిసి అయితే కోర్టులకు తెలిసింది ఏంటంటే కల్తీ జరగలేదు.